హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ సమ్మర్ సీజన్లో ఈవినింగ్ స్నాక్స్గా ఇలా పెరుగు మసాలాని ప్రిపేర్ చేసుకొని తింటే పొట్టలో చల్లగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం 1 కప్పు అటుకుల్ని తీసుకోవాలి. ఇవి మరీ పలచగా ఉండేవి కాకుండా కొంచెం థిక్గా ఉండే అటుకుల్ని తీసుకొని ఆయిల్లో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. 1 కప్పు పెరుగుని తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా చేసుకొని పెట్టుకోవాలి. 2 ఉడికించిన కోడిగుడ్లను తీసుకొని అలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ కార్న్ చిప్స్ మనకి రెడీమేడ్వి స్వీట్ షాపుల్లో అలా దొరుకుతాయి, లేదంటే పచ్చివి తెచ్చుకొని అటుకుల్లాగా వేయించుకోవాలి. నెక్స్ట్ మనం 1 కప్పు కార్న్ చిప్స్ని తీసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. అందులోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న అటుకుల్ని కూడా 1 కప్పు వేసుకొని అలా ఒకసారి నలుపుకుంటూ కలుపుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్గును వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అందులోనే 10 నుంచి 15 ఉడికించుకున్న మిల్ మేకర్లని యాడ్ చేసుకోవాలి. మిల్ మేకర్లు అనేవి ఆప్షనల్, నచ్చకపోతే కనుక స్కిప్ చేసేయచ్చు. రుచికి సరిపడా ఉప్పు, కారాన్ని వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు 1/2 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. వేయించిన పల్లీల్ని 1/2 కప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా మనం కలుపుకోవడం వల్ల ఉప్పు, కారం అంతా మసాలాకి బాగా పట్టి మసాలా మంచి టేస్ట్గా ఉంటుంది. ఉప్పు, కారం ఒకసారి చెక్ చేసుకొని 1 కప్పు పెరుగుని యాడ్ చేసుకోవాలి. పెరుగు సరిపోకపోతే కనుక మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని, ఉల్లిపాయ ముక్కల్ని, పల్లీల్ని వేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇలా మనం చాలా సింపుల్గా పెరుగు మసాలాని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.